నమస్తే, వెల్కమ్ టు అంకుశం న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీఆర్ఎస్ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్. మత్స్యకారులకు తోడుగా 1.7 లక్షల కుటుంబాలకు 5 ఏళ్లలో 538 కోట్ల సాయం సీఎం వైఎస్ జగన్. మొల్లమాంబ జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన సీఎం వైఎస్ జగన్. విశాఖకు చేరుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ ఐపీఎల్ టీం. మంత్రి రజనీపై తీవ్ర ఆరోపణలు చేసిన చిలకలూరిపేట వైసీపీ ఇన్ఛార్జ్ రాజేష్. మరోసారి మీకు చెవ చేసే భాగ్యం మాకివ్వండి, బీసీ సభలో ఎమ్మెల్యే సత్తి. మీకు అండగా ఉంటా, మాకు సపోర్ట్ చేయండి, శెట్టి బలిజ సభలో నల్లమిల్లి. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, కోటి మంది కోటీశ్వరులను చేస్తా, 63 లక్షల మందికి వడ్డీ లేని రుణాలు, టాటా బిర్లా అంబానీలతో పోటీ. మహిళా శక్తి సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి, మా ఆడబిడ్డలు అక్క చెల్లెలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేస్తుంటే వాటిని బంద్ చేయాలని ఆటో డ్రైవర్లకు కిరాయిలు ఇచ్చి కేటీఆర్, హరీష్ రావు, కవిత ధర్నా చేస్తున్నారు. ఆడబిడ్డలకు అడ్డం పడితే ఆర్టీసీ బస్సు మీద ఎక్కిస్తామంటూ బీఆర్ఎస్ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. మంగళవారం నిర్వహించిన మహిళా శక్తి సదస్సులో మాట్లాడిన ఆయన, మహిళా సంఘాల్లోని 63 లక్షల మందికి వడ్డీ లేని రుణాలు అందజేస్తామని తెలియజేశారు. ఆడబిడ్డలందరికీ తెలుసు, 2004లో కరీంనగర్ జిల్లాకు వచ్చినప్పుడు శ్రీమతి సోనియా గాంధీ గారు 60 సంవత్సరాల ఆకాంక్ష, వందలాది తెలంగాణ బిడ్డల ఆత్మ బలిదానాలను దృష్టిలో పెట్టుకొని ఆనాడు 4 కోట్ల తెలంగాణ ప్రజలకు మాట ఇవ్వడం జరిగింది. మీరేం ఆలోచన చేస్తున్నారో, మీ ఆత్మాభిమానం కోరుకుంటున్న తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది అని ఆనాడు శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ ప్రజలకు మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట నిలబెట్టుకోవడం ఎంత కష్టమైందో మీకందరికీ తెలుసు. తెలంగాణ రాష్ట్రం ఇవ్వడంలో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ మనుగడ కోల్పోయి, కేంద్రంలో ప్రభుత్వాన్ని కోల్పోయి, తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నా మాట తప్పని మడమ తిప్పని నాయకురాలుగా మన నాయకురాలు సోనియమ్మ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఎంతో మంది తల్లులు తమ బిడ్డలు తెలంగాణ కోసం ఆత్మ బలిదానం చేసుకుంటుంటే, ఆ తల్లుల కడుపు కోత తెలిసి ఒక బిడ్డను కోల్పోతే తల్లికి ఎంత దుఃఖం ఉంటుందో సోనియమ్మకు తెలుసు. ఎందుకంటే తన కళ్ళ ముందల్నే తన అత్తగారిని AK-47 తుపాకీ తూటాలతోని ముష్కరులు కాల్చి చంపినరు. తన భర్తను తమిళనాడులో ప్రజల మేలు కోసం పర్యటనకు పోతే మానవ బాంబులై రాజీవ్ గాంధీ గారిని బలి తీసుకుంటే, కళ్ళ ముందు భర్తను కోల్పోయిన దుఃఖంతో 2 చిన్న బిడ్డలను ఒళ్ళో పెట్టుకొని ఈ దేశానికి నాయకత్వం ఇవ్వాలి, ఈ దేశంలో ఎవరి కుటుంబం కూడా కుటుంబ సభ్యులను కోల్పోవద్దు, ఆ దుఃఖం ఎవరికి ఉండొద్దు అని ఆలోచన చేసింది మన నాయకురాలు సోనియమ్మ. అందుకే తెలంగాణ ఉద్యమంలో పిల్లలు చచ్చిపోతుంటే, ఆత్మ బలిదానాలు చేసుకుంటుంటే అధికారం పోయినా పర్వాలేదు, ఆంధ్రప్రదేశ్లో పార్టీ చచ్చిపోయినా పర్వాలేదు, కేంద్రంలో అధికారం కోల్పోయినా పర్వాలేదు, ఇక ఏ తల్లి కూడా దుఃఖంతో తన బిడ్డను కోల్పోవద్దు, నేను తెలంగాణ రాష్ట్రం ఇస్తా అని చెప్పి ఇచ్చిన మాట నిలబెట్టుకొని తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన మహిళా శక్తి శ్రీమతి సోనియమ్మ అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్న. మిత్రులారా, మీరు అనుకుంటే సాధించలేనిది ఏమీ లేదు. ఇవాళ నేను మీ స్టాళ్ళు చూసినా, మీ నైపుణ్యం చూసినా, మీ కష్టం చూసినా, మీ మార్కెటింగ్ చూసినా, మీ ఆడబిడ్డలందరితోని, సంఘాలతోని, సభ్యులతో నేను మాట్లాడినా. వాళ్ళతో మాట్లాడక నాకు ఒక మాట అర్థమైంది, మీరెంత మంచి ఉత్పత్తి చేసినా మీకు అమ్ముకోవడానికి ఒక మంచి వ్యాపార కేంద్రం లేదు. ఇవాళ రేపు బట్టలు షాపింగ్ మాల్స్ చెన్నై మాలు, ఆ మాలు, ఈ మాల్ అని పెద్ద పెద్ద లైట్లు పెట్టి వాళ్ళు అమ్ముకుంటారు.
కానీ మా ఆడబిడ్డలు అమ్మాలంటే ఎక్కడ ఏమీ లేదు. అందుకే ఈ వేదిక మీద నుంచి మా అధికారులకు ఆదేశాలు ఇస్తున్నా, రాబోయే నెల రోజుల్లో శిల్పారామం పక్కన మా ఆడబిడ్డలు ఉత్పత్తి చేసిన ప్రోడక్ట్స్ అమ్ముకోవడానికి 100 షాపులు మీకు పెట్టించి మీ ఉత్పత్తులు రాష్ట్రం కాదు, జాతీయం కాదు, అంతర్జాతీయ స్థాయిలో మీ ఉత్పత్తులు అన్ని అమ్ముకునే విధంగా మీకు స్టాళ్లు ఏర్పాటు చేపించే బాధ్యత, దానికి అవసరమైన ఏర్పాటు చేసే బాధ్యత నేను తీసుకుంటా. నెల రోజులు తిరిగే లోపల శిల్పారామం పక్కన మా మహాలక్ష్మి గ్రూప్లకు స్టాళ్లు ఉంటాయి. మీరు ఏమేమి తయారు చేస్తారో అవన్నీ అక్కడ టాటాలు, బిర్లాలతోని, అదాని, అంబానీలతోని మా ఆడబిడ్డలు పోటీ పడే విధంగా మీరు తయారు చేసిన వాటిని అక్కడ అమ్ముకునే విధంగా మీకు చట్టబద్ధత కల్పించి మీకు న్యాయం చేసే విధంగా పూర్తి స్థాయిలో వ్యవస్థను ఏర్పాటు చేసే బాధ్యత నేను తీసుకుంటా. ఇవాళ నేను మీకు మాట ఇవ్వదలుచుకున్నా, 1,00,00,000 మందిని 5 ఏళ్లు తిరిగే లోపల 1,00,00,000 మంది ఆడబిడ్డల్ని మత్స్యకారులకు తోడుగా ఉండే విషయంలో మన ప్రభుత్వం అండగా ఉంటుందనే భరోసాను అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కల్పిస్తూనే ఉన్నాం. 1.7 లక్షల కుటుంబాలకు ఈ 5 ఏళ్ల పాలనలో 538 కోట్ల సాయం అందించామన్నారు సీఎం వైఎస్ జగన్ రెడ్డి. అలాంటిది దేవుడి దయతో మనం అధికారంలోకి వచ్చిన మొదటి 6 నెలల్లోనే ఈ కార్యక్రమానికి మంచి జరిగిస్తూ మొట్టమొదటిగా మనమే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆ 78 కోట్ల రూపాయలు మనమే రిలీజ్ చేసి ఆ 16,554 కుటుంబాలకు మంచి జరిగిస్తూ వారి కుటుంబ అవసరాలను మన అవసరాల కింద దానిని భావించి ఆ కుటుంబాలకు తోడుగా ఉండే గొప్ప అడుగులు పడ్డాయి. ఆ రోజు ఆ 78 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రిలీజ్ చేసేసింది. దాని తర్వాత జిఎస్పిసి, ఆ తర్వాత ఓఎన్జీసీ టేక్ ఓవర్ చేసిన సంస్థ. ఆ తర్వాత ఓఎన్జీసీతో కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వం పలు దఫాలు మళ్ళీ వీటికి సంబంధించిన అంశాల మీద పర్సూ చేసి ఆ తర్వాత వాళ్ళని ఒప్పించి ఆ తర్వాత మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వానికి మళ్ళీ ఎప్పుడో వాళ్ళు మళ్ళీ ఏదో 2 ఏళ్ల తర్వాత 3 ఏళ్ల తర్వాత మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బులు వచ్చినాయి. కానీ ఈ లోపల మంచి జరిగించాల్సిన కార్యక్రమం ఎక్కడా కూడా డిలే జరగకోకుండా మత్స్యకారులకు ఖచ్చితంగా ఏదైనా కూడా ఇటువంటి ఓఎన్జీసీ విషయంలో కానీ ఇటువంటి ఏ విషయంలో కూడా అడుగులు వేసి వాళ్ళ మత్స్యకారులకు తోడుగా ఉండే కార్యక్రమంలో సమస్య మాది, మేము రాష్ట్ర ప్రభుత్వం మీకు అన్ని రకాలుగా తోడుగా ఉంటుంది, మత్స్యకారులకు ఏ సమస్య వచ్చినా కూడా అండగా ఉంటుందన్న భరోసా కల్పించే విధంగా అడుగులు ఆ రోజు నుంచి పడ్డం మొదలుపెట్టి, ఇన్ఫ్యాక్ట్ ఆ రకంగా ఎప్పుడూ కూడా చరిత్రలో ఎప్పుడూ కూడా జరగని విధంగా ఇంత ప్రాంప్ట్గా ఇంత వారి కోసం ఇంత తాపత్రయపడి అడుగులు వేయడం. 107,000 కుటుంబాలకు మత్స్యకార కుటుంబాలకు ఈ 5 సంవత్సరాలలో వైఎస్ఆర్ మత్స్యకార భరోసాగా అందించిన సహాయం ఒక్కటే చూసుకుంటే కూడా 538 కోట్ల రూపాయలు ఉట్టి మత్స్యకార భరోసాగా, అంటే ఏప్రిల్ 15 నుంచి జూన్ 15 మధ్య పీరియడ్లో మత్స్యకారులకు అండగా తోడుగా వాళ్ళు సముద్రపు వేటకు పోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు వారికి మత్స్యకార భరోసా కింద తోడుగా ఉండే అడుగులు పడ్డాం. ఈ ఒక్క కార్యక్రమం ద్వారానే 538 కోట్ల రూపాయలు మనం సహాయం చేస్తే ఏకంగా 107,000 కుటుంబాలకు మంచి జరిగిస్తూ గత ప్రభుత్వం, అంటే మనం రాకమునుపు ఉన్న 5 సంవత్సరాల కాలంలో గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఒకసారి గమనించినట్లయితే కేవలం ఆ 5 సంవత్సరాలు కలిపి మత్స్యకార సోదరులకు వీళ్ళిచ్చిన సహాయం ఎంత అని చెప్పి చూస్తే కేవలం 104 కోట్లు. కేవలం 104 కోట్లు ఇచ్చిన అప్పటి పరిస్థితి, మనమేమో ఏకంగా 107,000 కుటుంబాలకు ప్రతి ఒక్కరిని కూడా దీంట్లోకి తీసుకొని వస్తూ ట్రాన్స్పరెంట్గా పారదర్శకంగా ఏ ఒక్కరూ కూడా మిగిలిపోకూడదు అనే ఉద్దేశంతో అందరినీ కూడా దీన్ని తీసుకొస్తూ 4,000 రూపాయలు ఇస్తా ఉన్న కార్యక్రమాన్ని మనం 10,000 రూపాయలకు పెంచి 10,000 కూడా దేశ చరిత్రలో ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వని అమౌంట్, ఒక్క మన రాష్ట్రంలో మాత్రమే జరుగుతా ఉన్న ఈ స్థాయి సహాయం. భారత్ లో ప్రారంభం కానున్న ఐపీఎల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ సందడి వైజాగ్ లో ప్రారంభం కానుంది. ఈ నెల 31న డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నందు ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ జరుగుతుందని ఎస్ఆర్ గోపీనాథ్ రెడ్డి రాష్ట్ర కార్యదర్శి ఆంధ్ర క్రికెట్ సంఘం తెలిపారు. ఇందుకోసం వైజాగ్ స్టేడియం
సుందరంగా తయారు చేస్తున్నామని గోపీనాథ్ రెడ్డి అన్నారు. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు విశాఖపట్నంకు చేరుకుంది. రేపటి నుంచి విశాఖ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్ జట్టు ప్రాక్టీస్ చేస్తుందని ఎస్ఆర్ గోపీనాథ్ రెడ్డి రాష్ట్ర కార్యదర్శి తెలిపారు. ఆంధ్రాలో జరిగే ఐపీఎల్ మ్యాచ్లు ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని, క్రికెట్ అభిమానులు అందరూ సహకరించాలని ఎస్ఆర్ గోపీనాథ్ రెడ్డి రాష్ట్ర కార్యదర్శి విజ్ఞప్తి చేశారు. నమస్తే, వెల్కమ్ టు అంకుశం న్యూస్. తెలుగు కవయిత్రి ఆతుకూరి మొల్లమాంబ 16వ శతాబ్దపు కవయిత్రి జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నేటి మహిళలకు మొల్లమాంబ స్ఫూర్తి అని సీఎం వైఎస్ జగన్ అన్నారు. ఈ కార్యక్రమంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. చిలకలూరిపేట వైసీపీలో సంక్షోభం అధిష్టానంపై తిరగబడిన వైసీపీ ఇన్ఛార్జ్ మంత్రి రజని తన నుంచి 6.5 కోట్లు తీసుకుందని ఆరోపణ. సజ్జలకు చెబితే 3 కోట్లు వెనక్కి ఇప్పించారని వెల్లడి. మిగతా డబ్బు ఇవ్వకుండా మంత్రి రజని మోసం చేసిందన్న రాజేష్ సజ్జల. వదిలేయండయ్యా, అధికార వైసీపీకి టికెట్లు వ్యవహారం పెద్ద తలనొప్పిగా మారింది. చిలకలూరిపేట వైసీపీ ఇన్ఛార్జ్ మల్లెల రాజేష్ నాయుడుని తప్పించి మరొకరికి టికెట్ ఇస్తారంటూ ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో రాజేష్ నాయుడు కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. మంత్రి విడుదల రజనిపై తీవ్ర ఆరోపణలు చేశారు. మంత్రి రజని తన నుంచి 6.5 కోట్లు తీసుకున్నారని రాజేష్ వెల్లడించారు. ఈ విషయం సజ్జలకు చెబితే కేవలం 3 కోట్లు వెనక్కి ఇప్పించారని, మిగతా డబ్బులు అడిగితే వదిలేయండయ్యా అని సజ్జలు చెప్పారని వివరించారు. మిగతా డబ్బులు ఇవ్వకుండా మంత్రి రజని మోసం చేశారని రాజేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రజనికి సత్తా ఉంటే చిలకలూరిపేటలో పోటీ చేయాలని సవాల్ విసిరారు. చిలకలూరిపేటలో మర్రి రాజశేఖర్ కు టికెట్ ఇస్తే 20 కోట్లు ఖర్చు పెట్టుకుంటానని, బయట వారికి టికెట్ ఇస్తే ఊరుకునేది లేదని రాజేష్ అధిష్టానానికి హెచ్చరికలు జారీ చేశారు. పరిస్థితుల్లో ఏదో ఊరికే కాదన్నా, ఖచ్చితంగా నా మనస్ఫూర్తిగా నేను చెప్తున్నాను, నాకు కాని పక్షంలో మర్రి రాజశేఖర్ గారికి ఇస్తే 20 కోట్లు నేను చందా పైన సీఎం ఆఫీస్ కి పిలిచి ఎవరో 2-3 చెబితే వినడానికి అంత భయపడటానికి కాదు. నియోజకవర్గం ఈసారి ప్రతి ఒక్క కార్యకర్తని బాగా చూసుకోవాలి, బాగుండాలి. మన కార్యకర్తలు నాయకులమే తప్ప తెలుగుదేశం మీద కేసులు పెట్టింది చూపించండి. ఈ 5 సంవత్సరాల్లో ఒక్కరు కూడా నేను ఓపెన్ గా చెప్తున్నా. మరి మా వైస్ చైర్మన్ గారు కొలిశెట్టి శ్రీనివాసరావు అన్న గారు, మా అందరూ 6.5 కోట్ల పైన తీసుకొని 3 కోట్లు ఇచ్చి 2.5 కోట్లు ఎగ్గొట్టి ఈ రోజు పోయి గుంటూరులో కూర్చుంది. కాదని ఆయన ద్వారా అడగండి. నాకు 6.5 కోట్లు ఇవ్వాలి. నేను ఇందాక సజ్జల దగ్గర అడిగితే ఆమె ఇచ్చింది వదిలేయని. ఎమ్మెల్యేలు మాకొద్దు. ఈ రోజు గుంటూరు నుంచి ఎవరు వస్తారా, లేకపోతే విజయవాడ నుంచి ఎవరు వస్తారో మాకు అవసరం. చిలకలూరుపేట వ్యక్తిగా ఇక్కడ నేను ఉన్నానా లేదా అనే దానికన్నా చిలకలూరుపేట వ్యక్తిని, నిజమైన వ్యక్తి, కరెక్ట్ అయిన వ్యక్తిని పెట్టండి. నిన్న చిలకలూరుపేట వ్యక్తిని ఇచ్చారు. ఒక ఆడపిల్ల కష్టం తెలుసన్నారు, అదన్నారు, ఇదన్నారు. మీరు అన్నట్లే ప్రతి ఒక్కరు. రంగంపేటలో ఏర్పాటు చేసిన బీసీ సోదరులు ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ఆనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి మరియు రాజమహేంద్రవరం పార్లమెంటరీ నియోజకవర్గం నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నియమితులైన డాక్టర్ గూడూరి శ్రీనివాస్, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఇజ్రాయెల్ అన్ని పాయింట్లు కూడా చెప్పేయడం జరిగింది. మళ్ళీ ఆయన చెప్పినయే నేను చెప్పడం కూడా బాగుండదు. ఎందుకంటే మొత్తం ఏమేం పాయింట్లు కావాలి అన్నీ కూడా ఆయన క్లియర్ గా కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇక మరి మీ అందరికీ కూడా తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పేదవాడికి ఎన్ని సంక్షేమ పథకాలు వచ్చినాయి అన్నది. గతంలో ఎప్పుడైనా సరే ఈ చేయూత కానీ, ఈ అసలు ఈ రకంగా మరి డ్వాక్రా రుణాలు రద్దు కానీ, అదేవిధంగా మరి అమ్మఒడి కానీ,
పెన్షన్ గతంలో 65 సంవత్సరాల నుండి దగ్గర వచ్చేది కదా, ఈ రోజున 60 సంవత్సరాల నిండిపోతులకే పెన్షన్, అది కూడా 3000. ఈ రకంగా సంక్షేమ కార్యక్రమాలు ఎప్పుడు ఎవరూ కూడా చేయలేరు. ఈ రోజున చంద్రబాబు నాయుడు అంటుంటాడు మేము అధికారంలోకి వస్తే అది చేస్తాం ఇది చేస్తామని. మరి 14 సంవత్సరాలు అధికారంలో ఉన్నాడు కదా, అప్పుడు ఎందుకు ఇవ్వలేదు? ఈవేళ బీసీలకు మేము ప్రయారిటీ ఇస్తామంటున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల క్రితమే రాజమండ్రి పార్లమెంట్కి మార్గాని భర్త గారిని ఎంపీ అభ్యర్థిగా మరి నిర్ణయించడం, ఈసారి సెట్టిపల్లి సామాజిక వర్గానికి సంబంధించిన డాక్టర్ గూడూరు శ్రీనివాస్ గారిని మన రాజమండ్రి పార్లమెంటు సభ్యులుగా మరి వారిని ఎన్నిక చేయడం, అదేవిధంగా సెట్టిపల్లి సామాజిక వర్గానికి సంబంధించి మన జిల్లాలో బోస్ గారి అబ్బాయిని రాజమండ్రి, వేణు గారిని రాజమండ్రి రోడ్డు, రాజమండ్రి సిటీకి మార్గాని భరత్ గారు, ఈ రకంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించడమే కాకుండా మరి పశ్చిమ గోదావరిలో కూడా నరసాపురం పార్లమెంట్లో కూడా మొట్టమొదటిసారిగా బీసీ కులానికి చెందిన మరి సోదరిని అక్కడ మరి ఎంపీగా ప్రకటించారు. ఇన్ని రకాలుగా మరి బీసీ ఎస్సీలకు సంబంధించి ఈ సంక్షేమ కార్యక్రమాలతో పాటు రాజకీయంగా వారి ఉన్నతికి మరి జగన్మోహన్ రెడ్డి గారు కృషి చేస్తున్నారు. మరి ఇదే విధంగా మీరందరూ కూడా రానున్న రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరి ఓట్లేసి గెలిపించాలి. అక్కడ జగన్ గారు ముఖ్యమంత్రి అవ్వాలంటే ఇక్కడ నేను ఎమ్మెల్యే గెలవాలి. అదేవిధంగా బీసీ సోదర సోదరిమణుల యొక్క గళం పార్లమెంట్ లో వినిపించి దేశవ్యాప్తంగా మీ గళం వినిపించాలంటే మరి డాక్టర్ గూడూరు శ్రీనివాస్ గారిని గెలిపించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా మరి మన రంగంపేట మండలానికి సంబంధించి బీసీ సోదరులకి ఎప్పటి నుంచో చిరకాల కోరిక, ఇక్కడ రంగంపేటలో స్థలం ఉంటే భవిష్యత్తులో ఏదైనా కళ్యాణ మండపం కట్టుకుంటామని వారి కోరిక. మరి మన పెద్దలందరూ కూడా చాలా సార్లు నా దృష్టికి తీసుకురావడం, గతంలో తెలుగుదేశం టైంలో కూడా ప్రయత్నించినా కూడా వాళ్ళ కోరిక నెరవేరలేదని చెప్పడం జరిగింది. వారందరి కోరిక పైన కూడా మన రంగంపేట నడిబొడ్డున అంటే జిల్లా పరిషత్ స్థలంలో మరి 10 సెంట్లు అంటే ఒక కొంచెం నేల బీసీ సోదరులకి ఒక మండపం కట్టుకోవడానికి ప్రభుత్వం నుంచి శాంక్షన్ కూడా మరి జిల్లా పరిషత్ నుంచి చేయడం జరిగింది. ఇది ఎన్నో సంవత్సరాల కళ. మరి ఈ సందర్భంగా మరి బీసీ వర్గాలకు సంబంధించినటువంటి మరి పెద్దల్ని రావాల్సిందిగా కోరుతూ వారికి నేను ఇది హ్యాండ్ ఓవర్ చేస్తాను. మరి పెద్దలను పిలవండి. జగన్మోహన్ రెడ్డి గారు అంబేద్కర్ విధానాన్ని పూలేని ఆదర్శంగా తీసుకుని వెనకబడిన తరగతుల వారిని పార్లమెంట్కి ఉన్నత శాసనసభకు పంపాలి అని చెప్పి సదుద్దేశంతో బీసీ అభ్యర్థుల్ని శ్రీకాకుళం మొదలుకొని కృష్ణా జిల్లా వరకు కూడా పార్లమెంట్ సభ్యులుగా నియమించారు. అందులో భాగంగానే సెట్టిబల్జ గౌడ సామాజిక వర్గానికి చెందిన నాకు పార్లమెంట్ లో అభ్యర్థిగా నిర్ణయించి మీరు పోటీ చేయాలి అని చెప్పారు. నేను వృత్తిరీత్యా డాక్టర్ని. గత 20 సంవత్సరాలుగా రాజమండ్రిలో దివాన్ చెరువులోనే బిక్కవోలు మండలం ఊలపల్లి గ్రామంలో వనపర్తి నియోజకవర్గం టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఊలపల్లి గ్రామ సెట్టిబలిజ సంఘాలు అభిమానులు ఆత్మీయ సమావేశంలో ఊలపల్లి గ్రామ నాయకులు కార్యకర్తలు ఊలపల్లి గ్రామ సెట్టిబలిజ సంఘాల సభ్యులు అభిమానులు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ జెడ్పీటీసీ నురుకూర్తి వెంకటేశ్వరరావు, బిక్కవోలు పిహెచ్సి మాజీ చైర్మన్ సురేష్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ కొండ వినయ్, ఊలపల్లి గ్రామ నాయకులు కార్యకర్తలు, ఊలపల్లి గ్రామ సెట్టిబలిజ సంఘాల అభిమానులు, బిక్కవోలు మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. కల్పించడానికి నా వంతు కృషి నేను చేస్తానని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. ఇవాళ వారే కాదు, ఈ జిల్లాలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సెట్టిబల్జల సామాజిక వర్గానికి మంచి పదవులు రావడానికి అన్ని విధాలుగా నేను తోడ్పాటు అందిస్తానని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. ఇవాళ ముఖ్యంగా మీరు అందరూ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఒకటే ఉంది. ఇందాక వినయ్ గారు చెప్పారు, ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఏ విధంగా అవసరం ఉంది అని. ఆ విధమైన నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఈ రాష్ట్రానికి అవసరం. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం రాకపోతే ఇవాళ మనం ఆస్తులు అమ్ముకున్నాం, ఆస్తులు వదులుకొని అమ్ముకొని కాదు,
వదులుకొని పక్క రాష్ట్రాలకు వలస వెళ్ళిపోయే పరిస్థితి ఏర్పడుతుందనే విషయాన్ని మీ అందరూ గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ మనకి నకిలీ రత్నాలు అవసరం లేదు. మన కరెంటు బిల్లులు పెరగకుండా ఉంటే చాలు, నిత్యావసర వస్తువులు ధరలు పెరగకుండా ఉంటే చాలు. ఆ రెండు ఏ విధంగా ఉన్నాయో మీ అందరికీ తెలుసు. ఇటువంటి పరిస్థితుల్లో మనలో మనకు ఉన్న విభేదాలని, గ్రామాల్లో ఉన్న విభేదాలని పక్కన పెట్టి అందరూ ఐకమత్యంగా ఇవాళ తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ విజయం కోసం కృషి చేయమని మీ అందరికీ సవినయంగా వేడుకుంటా ఉన్నా. ముఖ్యంగా మరి చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఇద్దరు మా కుటుంబం పైన ఉన్న నమ్మకంతో, నా పైన ఉన్న నమ్మకంతో, మా తండ్రి గారి పైన ఉన్న గౌరవంతో మొదటి జాబితాలోనే నన్ను ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. దానికి మీ అందరి సమక్షంలో తెలియజేసుకుంటున్నా. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మీ అందరూ తగిన సహకారం అందించి నేను అఖండ విజయం సాధించే దిశగా మీ అందరూ నాకు మద్దతు ఇవ్వమని మీ అందరికీ సవినయంగా కోరుకుంటూ, మరి 1983 నుంచి 94 వరకు ఈ ఊరపల్లి గ్రామం ఏ విధంగా ఉందో ఆ విధమైన మెజారిటీ ఈ గ్రామంలో రావడానికి సురేష్ రెడ్డి గారి నాయకత్వానికి మీ అందరూ మద్దతు ఇచ్చి మీ అందరూ నాకు మద్దతు పలకమని మీ అందరికీ సవినయంగా కోరుకుంటూ, సైకిల్ గుర్తుపైన ఓట్లు వేసి నన్ను అఖండ మెజారిటీతో గెలిపించమని మీ అందరినీ సవినయంగా విజ్ఞప్తి చేసుకుంటూ, మరి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. బీఆర్ఎస్ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్. మత్స్యకారులకు తోడుగా 1.7 లక్షల కుటుంబాలకు 5 ఏళ్లలో 538 కోట్ల సాయం సీఎం వైఎస్ జగన్. మొలమాంబ జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన సీఎం వైఎస్ జగన్. విశాఖకు చేరుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ ఐపీఎల్ టీం. మంత్రి రజనీపై తీవ్ర ఆరోపణలు చేసిన చిలకలూరిపేట వైసీపీ ఇన్ఛార్జ్ రాజేష్. మరోసారి మీకు చెవ చేసే భాగ్యం మాకివ్వండి. బీసీ సభలో ఎమ్మెల్యే సత్తి. మీకు అండగా ఉంటా, మాకు సపోర్ట్ చేయండి. శెట్టి బలిజ సభలో నల్లమిల్లి.